పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలు మరోసారి ఢిల్లీని టార్గెట్ చేశాయి. పేలుళ్లకు కుట్రలు పన్నుతున్నాయి. భారత నిఘా వర్గాలు ఈ మేరకు సమాచారం రాబట్టి భద్రతా బలగాలను అలర్ట్ చేశాయి. దీంతో ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఉగ్ర అలజడి రేగింది. రెడ్ ఫోర్ట్, చాందినీ చౌక్ ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాలే లక్ష్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే-తోయిబా పేలుళ్లకు కుట్ర చేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇంటెల్ సమాచారంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. చాందినీ చౌక్లోని ఆలయాల వద్ద పారామిలిటరీ బలగాలు పహారా కాస్తున్నాయి. చాందినీ చౌక్ ప్రాంతంలోని ఒక దేవాలయంపై ఐఈడీతో దాడి చేసేందుకు ఎల్ఈటీ ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఫిబ్రవరి 6న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని ఒక మసీదులో జరిగిన పేలుడుకు ప్రతీకారంగా భారత్లోని ప్రముఖ ధార్మిక స్థలాలపై దాడులు చేయాలని లష్కరే ప్లాన్ చేస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. కేవలం ఢిల్లీలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాలు కూడా ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీలోని కీలక రద్దీ ప్రదేశాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. మతపరమైన వారసత్వ ప్రదేశాలతో పాటు ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాలు, చాందినీ చౌక్ లో అదనపు బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర బలగాలు, ఢిల్లీ పోలీస్ విభాగాలు కలిసి నిరంతర పర్యవేక్షణను కొనసాగిస్తున్నాయి. సీసీటీవీ పర్యవేక్షణలో నిరంతరం గస్తీ, వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. బాంబు నిర్వీర్య దళాలు, డాగ్ స్క్వాడ్ బృందాలను వ్యూహాత్మక ప్రదేశాల్లో సిద్ధంగా ఉంచినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అదేవిధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, ఏదైనా అనుమానాస్పద వస్తువులు లేదా కార్యకలాపాల గురించి తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు. గతేడాది నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో పేలుడు పదార్థాలతో నిండి ఉన్న కారు పేలిన ఘటనలో దాదాపు 13 మంది మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుడు ఘటన నేపథ్యంలోనే ఫరీదాబాద్ డాక్టర్స్ నడుపుతున్న ఉగ్ర మాడ్యూల్ గుట్టు రట్టయింది. తాజాగా ఢిల్లీలో టెర్రర్ వార్నింగ్ తర్వాత పంజాబ్, జమ్మూ కశ్మీర్లో 2 ఐఈడీలను భద్రతా దళాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి.